హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఆకలితో ఉంటాము. మనం దోసకాయ టమాటా వేసుకొని తింటే ఎంతో రుచికరమైన ఒక కప్పుడు రైస్ ఎక్కువే తినగలుగుతాము. ఈ కూర చేసుకొని తింటే మనం చాలా బాగుంటుంది. మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 2 కప్పులు సన్నగా నైస్గా తరగాలి. పచ్చిమిర్చి 3 కాయల్ని సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత దోసకాయని మనం చెక్కు తీసుకోవాలి. దోసకాయ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దోసకాయ అంటే యాప్లికాయ నీటి శాతం ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా రకాలుగా చేసుకోవచ్చు. సాంబార్ వాడుకుంటారు, పచ్చడి చేసుకుంటారు, రకరకాలుగా చేసుకొని తినగలుగుతాము. నేను టమాటా పచ్చిమిర్చి వేసి దోసకాయ వేసి ఇప్పుడు చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. 10 నిమిషాల్లో ఇట్టే చేసుకొని మనం రైస్లో తినవచ్చు. ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఎండ్ దాకా చూడండి. మనం చెక్కు తీసుకొని చేదు ఉందో లేదోనని చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకుంటేనే రుచిగా బాగుంటుంది. చూడకుండా వేసుకుంటే చేదు అయిపోతే, ఒకసారి అలాగే చేసేసుకున్నాం, చేదు అయిపోయింది కాయ. పండిన కాయలు కూడా చేదుగా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అందుకనేసేసి ముందుగా మనం కట్ చేసుకున్నాక చేదు చూసుకొని వేసుకోవాలి. బీరకాయ కానీ, దోసకాయ కానీ, ఇంకా రకరకాలుగా అన్ని ఫ్రూట్స్ని. అదేవిధంగా మనకి ఏ సైజులో, అంగుళం సైజులో ముక్కలు అనేది చెక్కు తీసుకుని దోసకాయని ముక్కలుగా సన్నగా అంగుళం సైజులో చాకుతో కట్ చేసుకోవాలి. విత్తనాలు ఉంచుకోవచ్చు, విత్తనాలు తినని వాళ్ళు తీసివేయచ్చు. నేను ఉంచాను, బాగుంటుంది. పుల్లగా రుచిగా టేస్టీగా మరింత బాగుంటుంది. దీనికి ఎంతో ఆయిల్ కూడా తక్కువగానే వేసుకొని చేసుకోవాలి. చేసుకుంటే రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా 2-3కి ఎక్కువ నెంబర్స్ కావాలంటే హాఫ్ కూడా వేసుకోవచ్చు. సగం కాయ వేస్తేనే చాలా ముక్కలు అయ్యాయి. నేను ఫుల్గా వేసేసాను. దోసకాయ అనేది చూశారు కదా మీరు. ఆ దోసకాయ మొత్తం వాడాను. 2 కప్పులేమో టమాటా ముక్కలు, 3 పచ్చిమిర్చి. ఇవన్నీ తీసుకొని చక్కగా చేదు అనేది మరలా చెప్పాను అనుకోకుండా చేదు చూసుకోవాల్సిందే. చేదు చూసుకొని విత్తనాలు నచ్చితే వేసుకోవాలి, లేకుంటే లేదు. నేను వేసాను దోసకాయ విత్తనాలు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ చూసారు కదా ఫ్రెండ్స్, నేను కొద్దిగానే వేసాను. ఇంకా మీకు నచ్చినట్టయితే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత పోపు అనేది వేసుకోవాలి. పోపు బాగా చక్కగా ఎర్రగా వేగాలి. వేగినాక 2 నిమిషాలు పట్టిద్ది. ఈలోపు కరివేపాకు కూడా తీసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఈ దోసకాయ టమాటా పచ్చిమిరకాయ కాంబినేషన్. ఇది వారానికి ఒక్కసారైనా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే చూస్తూనే ఉంటాను. బాగుంటుంది, హెల్తీ ఫుడ్. ఎక్కువగా రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది వేగేలోపు మనం చక్కగా అన్ని దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ తరిగి పెట్టుకున్నాము. నేను ఉల్లిపాయ వేయలేదు. ఉల్లిపాయ నచ్చితే వేసుకోవచ్చు, పెద్దలపాయ. నేను వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసుకోవాలి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కొద్దిగా ఈ సమయాన ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. బాగా వేగితే సూపర్గా ఉంటుంది పోపు అనేది. ఆ తర్వాత దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. దోసకాయ ముక్కలు కూడా చక్కగా ఇందులోనే వేసేసి ఒక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. అసలు ఇందులో నీళ్లు పోసే పనే ఉండదు ఫ్రెండ్స్. నీరు లేకుండా ఇది చక్కగా దోసకాయ టమాటా అనేది చక్కగా ఉడికిపోయింది. చాలా బలం కూడా,
చాలా యాపిలికాయలు ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు. ఒక్కోసారి దోసకాయ కోసి కొయ్యగిన తలికే ఉప్పును కారం తెచ్చేసి అద్దుకొని తినేసేస్తాం దోసకాయ పచ్చిది. అదంత రుచిగా అంతగా బాగుంటుంది. ఉప్పు కారం అద్దుకొని కోసుకొని ముక్కల్లో దోసకాయ ముక్కలు అట్టే తినేస్తాం. దోసకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసుకున్నాక మరలా గెరిటతో కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇవన్నీ చక్కగా ఆ దోసకాయలో ఉన్న నీరు శాతం అనేది మగ్గిద్ది. ఒక 5 నిమిషాల సేపు మగ్గబెట్టుకోవాలి. నీళ్ళు వేసే అవసరమే ఉండదు, అసలుకి త్వరగా అయిపోయింది. తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మరలా ఒక్కసారి గెరెట్తో కలుపుకుంటే ఆ దినుసులు పౌడరు, మసాలా, అల్లం వెల్లుల్లి పౌడరు ఇవన్నీ కలిసిపోతాయి. కలిసిపోయినాక ఇదే విధంగా 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. నేను టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకున్నాక ఇవి ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. నేను ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి ఇట్లాగా మెదిపి వేస్తే జ్యూసీగా బాగుంటుంది. చేతితో నలిపి వేస్తే టమాటా ముక్కల్ని జ్యూసీగా బాగా గుజ్జుగా ఉంటుంది దోసకాయ ఇగురు అనేది. అందుకనేసి నేను చేతితో నలిపాను కొంచెం టమాటా ముక్కల్ని, బాగుంటుందని. ఆ ముక్కల్ని తీసుకెళ్ళిపోయి చక్కగా మరలా మనము ఈ బాండీలోనే వేసుకోవాలి. చూడండి 5 నిమిషాలు అయిపోయింది. మనం తక్కువ ఆయిలే వేసాను, ఇంకా నచ్చితే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదే విధంగా టమాటా ముక్కలు నలిపి వేసుకున్నాక తగినంత కారం వేసుకోవాలి. మసాలా కారం అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. సింపుల్గా కారం, మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను మామూలు కారం వేసాను ఫ్రెండ్స్. ఇదే విధంగా వేసుకున్నాక 2-3 సార్లు అడుగు సిమ్లోనే ఉంచేసి చేసుకోవాలి. ఇప్పటి నుంచి సిమ్లోనే ఉంచేసి, పొయ్యి అనేది సిమ్లో ఉంచేసి 2-3 సార్లు కలుపుకొని చూడండి, చాలా రుచికరమైన వాసన వస్తుంది. ఇదే విధంగా కలుపుకున్నాక 2-3 సార్లు కలుపుకోవాలి. అడుగుదాకా కలుపుకున్నాక చూడండి సిమ్లో ఉంచేసి మరలా ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎండు దాకా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది. ఒక గిన్నె తీసుకొని కొత్తిమీర చక్కగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన కొత్తిమీరను మరలా నేను ఎందుకో మరలా కడిగేసి కట్ చేసి ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మరలా ఒక్కసారి మూత తీసి ఎలా మగ్గుతుందన్నది మనం సిమ్లో ఉంచేసి మగ్గబెడుతున్నాము. దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి ఇగురు ఎంతో రుచికరమైన దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి తయారు చేస్తున్నాం కొత్తిమీరతో సహా. ఎంతో రుచికరమైన నీళ్ళు పోయకుండా, నీళ్ళు వాడక్కర్లా ఫ్రెండ్స్. మళ్ళీ జ్యూసీగా గుజ్జుగా బాగుంటుంది. మనం 1 కప్పు కన్నా 2 కప్పుల రైస్ పెట్టుకొని ఎక్కువ తినగలుగుతాం, బాగుంటుంది. దేని రుచి దానికే ఫ్రెండ్స్. బోలెడు రకాలు చేసుకోవచ్చు దోసకాయతో. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎండు దాకా చూడండి. మరలా 2 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు నేను టీ అనేది పెట్టేసేసుకొని తాగుదామని టీ వేడి చేసుకొని కట్టుకొని టీ తాగుతా. చాలా నీరసం అయిపోయాను.
ఇందాక దోసకాయ తిన్నాను అయినా కానీ అది ఎటు వెళ్ళిపోయిందో. ఇంకా సరేననేసి కాస్త టీ, అల్లం టీ పెట్టుకొని వడకట్టుకొని తాగినాక మరలా ఈలోపు చక్కగా అది మగ్గిపోయిద్ది. దోసకాయ టమాటా పచ్చిమిర్చితో తయారు చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఆ కొత్తిమీర కూడా చక్కగా చాకుతో చిన్న ముక్కలుగా నేను చేత్తోనే గిల్లి పక్కన పెట్టేసేసాను కడిగి. బాగుంటుంది. అదే విధముగా అందరు తయారు చేసుకొని రైస్లోకి రోటీలో కూడా తినొచ్చు, బాగుంటుంది. ఎవరి టేస్ట్ వాళ్ళది. నేనైతే రైస్లోనే వేసుకొని తిన్నాను, బాగుంది. దానికి తోడు మనము ఏదైనా పొక్కడి కానీ గారి కానీ అప్పడం కానీ ధనియా పౌడర్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను ఫ్రెండ్స్, బాగుంటుంది. ధనియా జీలకర్ర పౌడర్ వేసాను. వేసి మరలా చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. అసలు చూస్తుంటేనే ఫస్ట్ మనం తరిగినప్పుడు చాలా ఉన్నాయి ముక్కలుగా, ఇప్పుడు దగ్గర పడి సిమ్లో ఉడికేసరికి చూడు ఫ్రెండ్స్ ఎంతో అవ్వలేదు. 2 కప్పులే అయ్యింది కూర అనేది. ఇది 2 మనుషులకే సరిపోయింది, 1 పూటకే సరిపోయింది. దీనిలో ఎండు చేప వేసుకొని కూడా చేసుకుంటే ఎంతో రుచికరమైంది. చాలా రకాలు చేసుకోవచ్చు. అదే విధంగా వేసుకున్నాక ధనియా పౌడర్ వేసుకొని ఇది కలుపుకోవాలి. మగ్గిపోయినాక కొత్తిమీర అనేది చక్కగా నేను చేత్తోనే క్లీన్ చేసేసి నీళ్ళల్లో క్లీన్ చేసి వేసుకున్నాను. 2 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందాక టీ తాగాక రైస్ కూడా వండేసా ఫ్రెండ్స్. ఆ రైస్తో ఇది కలుపుకొని తింటే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. టమాటా దోసకాయ ఎగురు బాగుంటుంది ఫ్రెండ్స్. టీ తాగాక రైస్ పొయ్యి మీద పెట్టేసేసని వెంటనే ఉడికిపోయింది. ఉడికినాక ఇంకెందుకు ఆకలి దంచి పడేస్తుందా, ఇంక సరేననేసి ఇంక లేట్ ఎందుకు ఆ ప్లేట్ తెచ్చేసి రైస్ పెట్టుకొని కూర దోసకాయ టమాటా ఎగురు టేస్ట్ చేసి తినేసేయాలి అని ఆకలిగా ఉంది. ఇంక అందులో 2 గారెలు 2 అప్పడాలు ఇవి ఉంటాయి వీలుగా, బూందీ కానీ ఇవి ఉంటే ఇవి వేసుకొని తింటూ ఉంటే నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.